ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్ర మహాదశలో ఏ అంతర్దశలు యోగ ఫలితాలు ఇస్తాయి, అలాగే ఏ అంతర్దశలు సమస్యల్ని ఇస్తాయి, శుక్ర మహాదశ ఎటువంటి సందర్భాల్లో యోగిస్తుంది, మొత్తం 20 సంవత్సరాల శుక్ర మహాదశలో ఎటువంటి ఒడిదుడుకులు అంతర్దశ అనాథలు ఇస్తారు అనేవి డిస్కస్ చేద్దాము. ప్రధానంగా శుక్ర మహాదశ అంటేనే చాలామందికి ఎంతో ఫినాన్షియల్ గెయిన్స్, అంటే ఆర్థికంగా వృద్ధి, లగ్జరీస్, సుఖభోగాలు ఇచ్చేటువంటి దశ అనేది ఒక అభిప్రాయం ఉంది. అయితే అది చాలా సందర్భాల్లో నిజమే. ఎందుకంటే శుక్రుడు విలాసాలకి, లగ్జరీస్కి, స్టేటస్కి, అలాగే కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి, వీటన్నిటికీ రిప్రజెంటేషన్ ఇస్తాడు. ఒక కళారంగంలో ఉన్న కావచ్చు, లేదా వేరే వృత్తి వ్యాపారంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే శుక్ర మహాదశ వచ్చినప్పుడు సాధారణంగా శుక్రుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని కనుక చూసినట్టయితే ఉన్న రంగంలో అభివృద్ధి, లైమ్ లైట్లోకి రావడము, పేరు ప్రఖ్యాతులు, చాలామంది మధ్యలో ఇతను లైమ్ లైట్లోకి వచ్చి ప్రఖ్యాతంగా కనపడి ఎంతో ప్రశంసలను అందుకోవడం, ఇటువంటి ఒక ఉల్లాసము, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులను కల్పిస్తాడు శుక్రుడు. అయితే శుక్రుడు కనుక పాడైనట్టయితే, నెగిటివ్గా ఉన్నట్టయితే, అదే రకమైనటువంటి అంత కష్టాలు, అవమానాలు, జీవితంలో అభివృద్ధి లేకపోవడము, జీవితంలో స్థిరత్వం పట్ల ఒక ఆలోచన లేకపోవడము, ఈ విధంగా వృధాగా సమయాన్ని అంతా గడిపేస్తూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా శుక్రుడే ఇస్తాడు. కాబట్టి శుక్రుడి విషయానికి వచ్చేటప్పటికి అన్ని గ్రహాల కంటే ఎక్కువగా దశా పీరియడ్ ఉన్నటువంటి ప్లానెట్ శుక్రుడు. 20 సంవత్సరాలు శుక్ర మహాదశ అనేది ఉంటుంది. కాబట్టి శుక్రుడు పాజిటివ్గా ఉండడం అనేది ఒకవేళ శుక్ర మహాదశ కనుక వచ్చినట్టయితే జాతకుడికి చాలా ఆనందకరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి దశ. అలా కాకుండా శుక్రుడు కనుక వీక్గా ఉండి నెగిటివ్గా ఉన్నట్టయితే జాతకుడు శుక్రుడు ఏ పొజిషన్లో అయితే ఉన్నాడో దానికి సంబంధించినటువంటి విపరీతమైన సమస్యల్ని, అభివృద్ధి లేకపోవడము, ఎన్నో నిరుత్సాహకరమైనటువంటి ఒక వాతావరణాన్ని నెలకొనడము, ఇటువంటి సమస్యల్ని సృష్టిస్తాడు. ప్రధానంగా శుక్రుడి యొక్క కారకత్వాల విషయానికి వచ్చినట్టయితే ఎన్నో వీడియోల్లో చెప్పినట్టుగా కళలకి, లవ్ అఫేర్స్కి, మ్యారిటల్ హ్యాపీనెస్కి, లగ్జరీస్కి, ప్రధానంగా వీటికి కారకత్వం వహిస్తాడు శుక్రుడు. అదే రకంగా శుక్రుడు యొక్క యోగదశ కనుక నడుస్తున్నట్టయితే, శుక్రుడు యోగించినట్టయితే, ఉదాహరణకు జాతకుడు ఉద్యోగంలో ఉన్నట్టయితే ఆ ఉద్యోగంలో ఎంతో ఉన్నత స్థానానికి చేరుకోవడము, తనకంటూ ఒక రెప్యుటేషన్ క్రియేట్ చేసుకోవడము, ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఒక మంచి క్రెడిబిలిటీ సంపాదించుకోవడము, ఎగ్జిక్యూటివ్ రోల్లోకి ఎదగడము, టాప్ డైరెక్టర్స్గా, వైస్ ప్రెసిడెంట్గా ఇటువంటి హోదాలను అనుభవించడము, ఇవన్నీ కూడా శుక్రుడు తన యొక్క మహాదశను అందిస్తాడు యోగించినట్టయితే. శుక్రుడు ప్రధానంగా బలంగా ఉండేటువంటి స్థానాలు 5, 9 ఇవి శుక్రుడికి చాలా చాలా మంచి హౌసెస్. 5th హౌస్లో ఉన్న శుక్రుడు, 9th హౌస్లో ఉన్న శుక్రుడు జాతకుడికి ఎంతో ఎంతో మేలు చేసేటువంటి ప్లేస్మెంట్గా మనం భావించవచ్చు. అయితే ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా అఫ్లిక్షన్స్ కనుకున్నట్టయితే తప్పకుండా ఇచ్చే బెనిఫిట్ రిజల్ట్స్లో, శుభ ఫలితాల్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉండడం అనేది మనం గమనించవచ్చు. అయితే 5th హౌస్లో శుక్రుడు, 9th హౌస్లో శుక్రుడు విశేషంగా చాలా శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అయితే శుక్రుడు ఉచ్చలో ఉండడము, శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉండడము, అవి 5 లేదా 9 హౌస్ అయి ఉండడం అనేది మరింతగా శుక్రుడికి అనుకూలమైనటువంటి అంశాలు. అటువంటి సందర్భాల్లో శుక్రుడు మరింత పాజిటివ్ కావడానికి అవకాశం ఉంటుంది. 5th హౌస్లో శుక్రుడు సాధారణంగా ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ ఇవ్వడము, అలాగే వైవాహిక జీవనం చాలా ఆనందమయంగా ఉండడము, మంచి ఎడ్యుకేషనల్ పర్సూట్స్ అంటే విద్యలో చాలా బాగా రాణించడము, తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకోవడం విద్యారంగంలో, ఇటువంటి ఎన్నో మంచి రిజల్ట్స్ని శుక్రుడు అందజేస్తాడు. అలాగే మంత్ర సాధనకి శుక్రుడు 5th హౌస్ ప్లేస్మెంట్ చాలా చాలా ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్. జ్యోతిష్యంలో రాణించడానికి 5th హౌస్లో శుక్రుడు చాలా బాగా సహాయం చేస్తాడు. ఈ విధంగా 5th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు మేజర్ పాజిటివ్ రిజల్ట్స్ని అందిస్తాడు. అలాగే 9th హౌస్లో శుక్రుడు ఉన్నట్టయితే బిజినెస్ రంగంలో సక్సెస్ అవ్వడము, తండ్రి యొక్క బిజినెస్ని కంటిన్యూ చేసి చాలా సక్సెస్ని అందుకోవడము, విదేశీ వ్యాపారాల్లో రాణించడము, విదేశీ ప్రయాణాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులే కాదు ధనము సంపాదించి కెరీర్లో కూడా సాటిస్ఫాక్షన్ అనుభవించడం, ఇవన్నీ 9th హౌస్లో ఉన్న శుక్రుడు అందిస్తాడు.
ఈ విధంగా శుక్ర మహాదశ శుక్రుడి యొక్క పాజిటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే దుస్థానంలో ఉన్న శుక్రుడు చాలా మటుకు వివాహ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడంలో, అలాగే మ్యారిటల్ ప్రాబ్లమ్స్, అలాగే లవ్ అఫైర్స్లో ప్రాబ్లమ్స్, సెటిల్మెంట్లో జీవితంలో సెటిల్మెంట్ విషయంలో ప్రాబ్లమ్స్ ఇవ్వడంలో, వీటిలో ఎక్కువగా ఫలితాలని ఇస్తూ ఉంటాడు. కాబట్టి శుక్రుడు దుస్థానాల్లో ఉండకపోవడము, అయితే విపరీత రాజ్యంలో ఉన్నట్టయితే అది యోగప్రదమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి అది పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అంశంగా గమనించినప్పటికీ సాధారణంగా 6, 8, 12 హౌసెస్లో శుక్రుడు కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటాడు. అయితే 12th హౌస్ గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. శుక్రుడి విషయంలో శుక్రుడు 12th హౌస్లో ఉన్నప్పుడు ఆ జాతకుడు శుక్ర మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే భోగాలకి లోటు లేకుండా చాలా లగ్జూరియస్ లైఫ్ని ఇస్తారు. కానీ ఆ లగ్జరీస్ అన్నీ కూడా అనుభవిస్తూ డబ్బంతా ఖర్చు చేయడమే తప్ప దానివల్ల సేవింగ్స్ చేయడము, ఆ ధనాన్ని ఇంకొంచెం ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వడము, ఇటువంటి పరిస్థితులు ఇవ్వడానికి అవకాశం ఉండదు. అయితే 12th హౌస్లో ఉన్న శుక్రుడు ముఖ్యంగా మేల్ హారోస్కోప్ అంటే పురుషులకు జాతకంలో కనుక 12th హౌస్లో శుక్రుడు ఉన్నట్టయితే మల్టిపుల్ అఫైర్స్ ద్వారా ఎంతో మనశ్శాంతిని, డబ్బును కోల్పోవడము, జీవితం కూడా వృధాగా గడిపేస్తూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 7th హౌస్లో ఉన్న శుక్రుడు కూడా మ్యారిటల్ ఇష్యూస్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ అఫైర్స్ ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అయితే శుక్ర మహాదశ 20 ఏళ్ళు కూడా 20 సంవత్సరాలు నడుస్తున్నప్పుడు ఒక్కొక్క అంతర్దశలో శుక్రుడు కొంత రిజల్ట్స్ని వ్యత్యాసం చూపిస్తూ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏ అంతర్దశ నడుస్తుందో ఆ అంతర్దశానాథుడు శుక్రుడితో ఎటువంటి రిలేషన్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి శుక్రుడు ఇచ్చే రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. సాధారణంగా శుక్రుడు బుధుడు అంతర్దశలో, చంద్రుడు అంతర్దశలో, రాహు అంతర్దశలో చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంత దుస్థానాధిపతులైనప్పటికీ కూడా శుక్ర బుధ అంటే శుక్రుడు మహాదశలో బుధ అంతర్దశ, శుక్రుడు మహాదశలో చంద్రుడు అంతర్దశ, శుక్ర మహాదశలో రాహు అంతర్దశ సాధారణంగా మంచి రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే రవి విషయానికి వస్తే శుక్ర రవుల కాంబినేషన్లో శుక్ర మహాదశలో రవి అంతర్దశ నడుస్తున్నట్టయితే మ్యారిటల్ ఇష్యూస్ కొంచెం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ రవి కనుక స్ట్రాంగ్గా ఉండి శుక్రుడికి క్లోజ్గా లేకుండా ఉన్నట్టయితే శుక్ర మహాదశలో రవి అంతర్దశలో వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి లాభాలను ఆర్జించడము, ఉద్యోగంలో చేసేవారికి తమ యొక్క జాబ్లో మంచి పేరు ప్రఖ్యాతులు, రికగ్నిషన్, రివార్డ్స్, అవార్డ్స్ ఇవన్నీ రావడము, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే చాలా ఉల్లాసవంతంగా జీవితం గడపడము, అన్ని రకాలుగా కూడా తనకు అనుకూలమైనటువంటి మనుషుల మధ్యలో ఆనందంగా సమయం గడపడం, ఇటువంటి రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ శుక్రుడు అందిస్తాడు చంద్రుడి అంతర్దశలో. అయితే చంద్రుడు కనుక నెగిటివ్గా ఉండి వీక్గా ఉన్నట్టయితే మానసిక ఆందోళనలు, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది తక్కువగా ఉండడము, లవ్ అఫైర్స్ ఫెయిల్ అవుతుండడము, ఇటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లార్డ్షిప్ ఏదైనా కానీ నైసర్గికంగా ఆ గ్రహం యొక్క స్వభావ రీత్యా కూడా శుక్రుడు ఇటువంటి రిజల్ట్స్ని తన అంతర్దశలో అందిస్తూ ఉంటాడు. అలాగే కుజుడి విషయానికి వచ్చినట్టయితే కుజుడి అంతర్దశలో మ్యారిటల్ ఇష్యూస్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే కుజుడు కనుక యోగకారకుడు అలాగే స్ట్రాంగ్గా కనుక అయి ఉన్నట్టయితే ఆ మ్యారిటల్ ఇష్యూస్ వల్ల పెద్ద పెద్ద డ్యామేజెస్ కాకుండా కేవలం చిన్నపాటి ఇష్యూస్తోనే అవి సరిపెట్టుకుని సాఫీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రొఫెషనల్ గ్రోత్కి శుక్ర కుజుల కాంబినేషన్ చాలా బాగా సహాయపడుతుంది. ఇక శుక్రలో బుధ, శుక్ర మహాదశలో బుధ అంతర్దశను చూసినట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక అంతర్దశ బుధ అంతర్దశ శుక్ర మహాదశలో. వ్యాపార విజయాలు, ఎడ్యుకేషన్లో ఉన్నట్టయితే ఎడ్యుకేషనల్ సక్సెస్, జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో కూడా మంచి ప్రమోషన్స్, రివార్డ్స్, అవార్డ్స్, అప్రిషియేషను, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి దశగా చూడాల్సి ఉంటుంది. ఫినాన్షియల్గా కూడా గ్రోత్ ఉంటుంది శుక్ర మహాదశలో బుధ అంతర్దశలో. అయితే బుధుడు కనుక బాగా వీక్ అయ్యి రెట్రోగ్రేడ్ అయ్యి మిగతా అఫ్లిక్షన్స్తో ఉన్నట్టయితే కొంత ఫినాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ వచ్చి లోన్స్ ఎక్కువగా తీసుకుని రీపే చేయలేకపోవడం, ఇటువంటి కొన్ని సమస్యల్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక శుక్ర మహాదశలో గురువు అంతర్దశ కొంత ప్రాబ్లమేటిక్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉండేటువంటి కాంబినేషన్. సాధారణంగా గురువు శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలే కాబట్టి శుక్ర మహాదశలో గురువు అంతర్దశ చాలా బాగుంటుంది అని అనుకోవచ్చు. కానీ ఎంత యోగించేటువంటి పొజిషన్లో ఉన్నా గురువు యొక్క అంతర్దశలో శుక్రుడు కాస్త మ్యాలిఫిక్ రిజల్ట్స్ని
ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వైవాహిక సంబంధమైనటువంటి విషయాల్లో ప్రాబ్లమ్స్, లవ్ అఫేర్స్లో ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేటువంటి కాంబినేషన్ శుక్ర మహాదశలో గురువు అంతర్దశ. ఇక శుక్ర మహాదశలో శని అంతర్దశ కూడా గురువులాగే చాలా మీడియంగా వెళ్ళేటువంటి ఒక దశ. ఒడిదుడుకులు ఉంటూ ఎంత యోగం ఉన్నా కానీ దాని యొక్క బలం తగ్గి కొంత మందకొడిగా సాగేటువంటి దశగా చూడాల్సి ఉంటుంది శుక్ర మహాదశలో శని అంతర్దశ. శని ఎంత యోగవంతమైన కాంబినేషన్లో ఉన్నా, శుక్రుడు ఎంత యోగవంతమైనటువంటి పొజిషన్లో ఉన్నా కానీ శుక్ర మహాదశలో శని అంతర్దశ కొంతవరకు మందకొడిగా సాగేటువంటి ఒక దశ అంతర్దశ కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఇక శుక్ర మహాదశలో రాహు అంతర్దశ కనుక చూసినట్టయితే శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ని ఇంకా పెంచి ఇంకా స్ట్రాంగ్గా ఇవ్వడానికి అవకాశాలు ఉండేటువంటి కాంబినేషన్ శుక్ర మహాదశలో రాహు అంతర్దశ. శుక్రుడు కనుక యోగించి రాహు కూడా శుక్రుడితో ఉండడము అనేది కనుక జరిగినట్టయితే శుక్ర మహాదశలో రాహు అంతర్దశలో చాలా చాలా అద్భుతమైనటువంటి విజయాలని కావచ్చు, ఆనందకరమైన సంఘటనలు ఇవన్నీ అనుభవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు శుక్రుడిలో రాహు. ముఖ్యంగా కళాకారులు సినిమా రంగంలో కావచ్చు, టీవీ రంగంలో కావచ్చు, కళారంగంలో ఏ విధమైన ఆర్ట్ ఫామ్లో ఉన్నా కానీ వారికి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి అంతర్దశలో చూడవచ్చు మనము శుక్ర మహాదశలో రాహు అంతర్దశ. ఇక శుక్ర మహాదశలో కేతు అంతర్దశ విషయం వచ్చేసప్పటికి కొంతవరకు ఫినాన్షియల్ అప్ అండ్ డౌన్స్, హెల్త్ ఇష్యూస్ వీటి వల్ల ఆ జాతకుడు కొంత అశాంతికి, అసహనానికి లోనవడం అనేది సాధారణంగా మనం గమనించవచ్చు. అయితే ఒక ప్లానెట్ యొక్క లార్డ్షిప్ అంటే ఆధిపత్యం ఏది అనే దాన్ని బట్టి కూడా శుక్ర మహాదశలో ఆ గ్రహం యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అంతర్దశలో అనేది చెప్పడానికి మనకి వీలవుతుంది. అయితే సాధారణంగా ఇది ఒక ట్రెండ్గా మనం గుర్తించి గురువు యొక్క అంతర్దశలో, శని యొక్క అంతర్దశలో మందకొడిగా రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుజ అంతర్దశలో, కేతు అంతర్దశలో కొంత ఒడిదుడుకులు, ఫినాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు, మ్యారిటల్ ఇష్యూస్ కావచ్చు, లవ్ ఇష్యూస్ కావచ్చు, ఇటువంటివన్నీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది శుక్రుడు తన మహాదశలో. ఇవి కొంతవరకు మనం ఒక తమ్మురులాగా గుర్తుపెట్టుకుని ఆ దశల్లో అంతర్దశనాథుడి యొక్క బలాన్ని బట్టి, పాజిటివిటీని బట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడము, హెవీ రిస్క్ అనేది తీసుకోకుండా బ్యాలెన్స్డ్గా వెళ్ళడము అనేది చేయడం ద్వారా కొంతవరకు నష్ట తీవ్రతను తగ్గించుకోవడానికి వీలుంటుంది. అయితే శుక్రుడు సాధారణంగా అస్తంగత్వం కాకుండా ఉండడము, రెట్రోగ్రేడ్ కాకుండా ఉండడము, లేదా నీచలు ఉండకుండా ఉండడం ఇవి శుక్రుడి యొక్క పాజిటివిటీని పెంచేటువంటి అంశాలు. అలాగే శుక్రుడి యొక్క అంతర్దశలో ఉదాహరణకి శుక్రుడు మహాదశలో కుజుడు అంతర్దశ నడుస్తుంది. కుజుడు కనుక అస్తంగత్వం చెంది లేదా రెట్రోగ్రేడ్ అంటే వక్రించి ఉండి నీచలో కనుక ఉన్నట్టయితే ఇచ్చేటువంటి శుభ ఫలితాల్లో కొంత తగ్గుదల అనేది కనపడుతుంది. ఇవి అంతర్దశనాథులు కూడా అప్లై అవుతాయి. కాబట్టి అంతర్దశనాథులు కూడా ఎటువంటి బలాన్ని కలిగి ఉన్నారు, ఎంత పాజిటివిటీ కలిగి ఉన్నారు, శుక్రుడితో ఎంత పాజిటివ్ రిలేషన్ కలిగి ఉన్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. అదేవిధంగా ఒక మహాదశలో అంతర్దశ నడుస్తున్నప్పుడు శుక్ర మహాదశలో ఉదాహరణకి కుజుడు అంతర్దశ నడుస్తుంది. కుజుడు కనుక శుక్రుడికి కేంద్రంలో లేదా కోణంలో ఉన్నట్టయితే ఆ రిజల్ట్స్ కొంత స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు ఉండేటువంటి ఇంటికి అంతర్దశనాథుడు కనుక శుక్రుడితో కలిసి ఉన్న 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్, అలాగే 5th హౌస్, 9th హౌస్ ఈ హౌసెస్లో కనుక ఉన్నట్టయితే పాజిటివ్గా ఉన్నట్టయితే మరింత పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా శుక్రుడికి అంతర్దశనాథుడు ఉదాహరణకి శుక్రుడిలో గురువు నడుస్తుంది. ఆ గురువు శుక్రుడికి 6th హౌస్లో, 8th హౌస్లో, 12th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటే దాని యొక్క స్ట్రెంత్ తగ్గడము, నెగిటివ్ రిజల్ట్స్ ఉంటే దాని యొక్క స్ట్రెంత్ పెరగడం, ఈ విధంగా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా శుక్రుడి నుంచి అంతర్దశనాథుడు ఏ హౌస్లో ఉన్నాడు అనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి శుక్రుడి యొక్క బలం ముఖ్యము. అలాగే శుక్రుడి అంతర్దశ ఏదైతే నడుస్తుందో అంతర్దశనాథుడి యొక్క బలం కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని బట్టి పాజిటివిటీ ఎంత ఉంది, స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది అంచనా వేయడానికి వీలుంటుంది. మహాదశనాథుడు, అంతర్దశనాథుడు ఇద్దరూ కూడా పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉండి ఇద్దరు కూడా పరస్పర మిత్రులైనట్టయితే ఆ మహాదశ అంతర్దశ కాంబినేషన్ అనేది స్మూత్గా, పాజిటివ్గా, హ్యాపీగా సాగడానికి వీలుంటుంది. ఆ దశలో అంతర్దశలో ఆ జాతకుడు ఎక్కువగా ఆహ్లాదకరమైనటువంటి రిజల్ట్స్ని అనుభవించడము, ఎంకరేజింగ్ పీరియడ్గా ఉండడము,
అన్ని విధాలుగా కోఆపరేటివ్గా ఉండడం, తన చుట్టూ ఉండే మనుషులు, ఇటువంటి వాతావరణం నెలకొంటుంది. కాబట్టి అంతర్దశ ఏం నడుస్తుంది, ఆ అంతర్దశ యొక్క లార్డ్ ఎవరు, ఆ ప్లానెట్ శుక్రుడితో ఎంత మంచి రిలేషన్లో ఉన్నాడు, అలాగే దుస్థానాల్లో ఏమన్నా ఉన్నాడా, లేకపోతే స్ట్రాంగ్గా ఉన్నాడా, ఇవన్నీ కూడా పరిశీలించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. దాన్ని బట్టి అంతర్దశానాథుడి యొక్క స్ట్రెంగ్త్, పాజిటివిటీ అనేది అంచనా వేయడానికి వీలుంటుంది. అయితే మేజర్గా శుక్ర మహాదశలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, శుక్రుడు యోగిస్తే ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తాడో, శుక్రుడు కనుక పాడైతే, అఫ్లిక్ట్ అయితే అన్ని రకాలుగా జాతకుడికి సమస్యలను సృష్టించి ఎదుగుదల లేకపోవడము, ముఖ్యంగా శుక్రుడి యొక్క ధోరణి ఆ జాతకుడి జీవితం పట్ల సీరియస్నెస్ లేకుండా ఎక్కువగా జీవితాన్ని వృధాగా గడిపేస్తూ ఆ 20 సంవత్సరాలు కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్ర మహాదశ నడుస్తున్నట్టయితే శుక్రుడి యొక్క స్ట్రెంత్ని, పాజిటివిటీని, అలాగే శుక్రుడి అంతర్దశల్లో వచ్చేటువంటి అన్ని గ్రహాల యొక్క పాజిటివిటీ ఎంతవరకు ఉంటుందని అంచనా తెచ్చుకుని దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కొంత రెమెడీస్ చేసుకున్నట్టయితే వీలైనంత వరకు అది ఒక నష్ట నివారణ చర్యగా ఆ జాతకుడికి హెల్ప్ అయ్యి వీలైనంత వరకు నెగిటివిటీని తగ్గించుకోవడానికి సహాయపడతాయి ఇటువంటి రెమెడీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.